హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎట్లా స్టార్ట్ చేసిన, మా యానివర్సరీ రోజు 12 o'clockకి కేక్ కట్ చేసుకున్నాం అనమాట. ఈ కేక్ తేయడానికి మేము ఎంత ఇబ్బంది పడ్డామో, అసలు కేక్స్ ఏం దొరకలేదనమాట ఇక్కడ. సో చిన్న కేక్ అయినా కట్ చేసుకోవాలి కదా, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి కొన్ని. అండ్ ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో ఎవరెవరైతే కొన్ని కామెంట్స్ పాస్ చేశారో ఆ కామెంట్స్కి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. 12 o'clock కేక్ కట్ చేసుకున్నాము. ఇంకా అదంతా నేను పెద్దగా షూట్ చేయలేదు. అండ్ ఇందాక బ్లూ ఫ్రాక్ వచ్చేసి నేను అమెజాన్లోనే తీసుకున్నా. అండ్ ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. తర్వాత రోజు వచ్చేసి మేము ఇప్పుడు వాయనాడ్ వెళ్తున్నాం అనమాట. వాయనాడ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి కూర్గ్లో ఉన్నాము. కూర్గ్ నుంచి వాయనాడ్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 5 to 6 hours ఉంటుంది అనమాట కూర్గ్ నుంచి వాయనాడ్కి. సో అందువల్ల మార్నింగే కొంచెం రెడీ అయిపోయి ఇంకా లగేజ్ పట్టుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి చెక్అవుట్ చేసేసి. అండ్ ఈరోజు మీకు ఈ రిసార్ట్లో, అంటే ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ఉంది కదా, మేము బుక్ చేసుకున్న ఫామ్ హౌస్లోని చాలా ఫ్రూట్స్వి ఉన్నాయన్నమాట. అంటే ఫ్రూట్ ట్రీస్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తా. ఫామ్ హౌస్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. అండ్ ఇక్కడ మార్నింగ్ థైరాయిడ్ టాబ్లెట్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మెయిన్ మనం ఏదైనా ట్రావెల్ ఇలాంటి ట్రిప్లో ఉన్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పంక్చువాలిటీ అనమాట. టైంకి లేచి టైంకి సర్దుకొని గబగబా అన్నీ చేసుకుంటేనే మనం అన్నీ చూడగలము, లేకపోతే అస్సలు చూడలేమన్నమాట. ఇంటి దగ్గరలాగా అసలు లేజీ అంటే అస్సలు కుదరదు. కంప్లీట్లీ ఏదైతే మనం పెట్టుకున్నామో 5 days 4 days అవి కంప్లీట్ యూటిలైజ్ చేయాలంటే టైంకి పడుకొని టైంకి లేచి 1 గంట ముందే బయలుదేరాలన్నమాట దేనికైనా. అలా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న వీడియోలో తాళి వేసుకోలేదేంటి మీరు, మ్యారేజ్ డే కదా, మెడలో తాళి లేదు, గాజులు లేవు అన్నారు అనమాట. ఫస్ట్ థింగ్, నేను గాజులు పెద్దగా వేసుకోను. నేను అంటే ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. నేను వాచ్ పెట్టుకుంటా, ఒక చేతికి గాజు బ్రేస్లెట్ పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ నుంచి గాజులు అంతగా అలవాటు లేవు. అది అలా ఇంట్లో కూడా అంతే, డైలీ వేర్ నార్మల్గా వేసుకుంటాను కానీ లేకపోతే అంతగా పెద్దగా వేసుకొని గాజులు అలవాట్లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, తాళి అన్నారు కదా, ఏదైనా ట్రిప్కి వచ్చినప్పుడు నా తాళి వచ్చేసి ఎక్కువ గోల్డ్ అనమాట. 2 చైన్లు కలిపి ఉంటుంది గోల్డ్. సో అది నేను క్యారీ చేయలేక నేను ఈ చైన్ ఒక్కటే ఉంచుకున్నాను. బయటకు మనం వెళ్ళినప్పుడు వాల్యుబుల్స్ క్యారీ చేయం కదా, అందుకని నేను తాళి వేసుకోలేదు. మెట్టెలు అవి ఉంటాయి నాకు. అండ్ పాపిట్లో బొట్టు అది కూడా పెట్టుకుంటున్నప్పుడు నేను ఆ ట్రెడిషన్స్ని ఫాలో చేస్తాను. ఏదైనా మనం ట్రిప్ వెళ్ళినప్పుడు వాల్యుబుల్స్ క్యారీ చెయ్యం కదా, అందుకని నేను నా డైలీ వేర్ చైన్ ఒకటి ఉంచుకున్నాను. ఆ తాడొకటి తీసి ఇంట్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో అది అంతే తప్ప రెస్పెక్ట్ ఇవ్వలేదు అవేం కూడా కాదు. నేను పూజలు అవి ఎలా చేస్తానో, గుళ్ళకి అది ఎలా వెళ్తానో, ట్రెడిషన్స్ ఎలా ఫాలో చేస్తానో అందరికీ తెలుసు. కాకపోతే మరీ అంత పర్ఫెక్ట్గా తాళే ఉండాలి అన్నట్టు ఏమి ఉండదు. నల్లపూసలు వేసుకుంటాను అప్పుడప్పుడు. అండ్ ఆల్సో ఇలాగా నార్మల్గానే ఉంటుంది తప్ప మరీ అంత ఫిక్స్డ్గా ఉన్నట్టు ఉండదు అనమాట. సో మినిమం అయితే అన్నీ ఫాలో చేస్తాను నేను. తాళి వేసుకోలేదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు కదా, దాని గురించి చెప్తున్నా. మెయిన్ బయటకు వెళ్ళినప్పుడు అసలు నేను ఇలాగా ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, నేను షిరిడి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో షిరిడి వెళ్ళినప్పుడు కూడా తాళి వేసుకోలేదు. తాళి వచ్చేసి నాది కొంచెం గోల్డ్ది 2 చైన్లు కలిపి ఉంటుంది. అందువల్ల నేను అది క్యారీ రిస్క్ కదా అని చెప్పేసి నేను అది క్యారీ చేయను. నల్లపూసలు అవి క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. అది. అండ్ ఇక్కడైతే చెక్అవుట్ చేసేస్తున్నాము. ఇంకా మాకు ఈ ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చింది. కాకపోతే చెప్పాను కదా కొంచెం హీట్ ఉందనే కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఫామ్ హౌస్ మేము ఉన్నది ఇదే ప్లేస్. నేను వెనక్కి వచ్చి నేను మీకు షూట్ చేస్తున్నాను. ఉంది కదా పెంకుటిల్లు లాగా కనిపిస్తుంది కదా ఫామ్ హౌస్, అందులోనే మేము ఉన్నది. ఇప్పుడు బయటకు వచ్చింది అదే అనమాట. గుడ్ మార్నింగ్. గుడ్ ఓకే, గుడ్ మార్నింగ్. అది చెప్పింది. కాకపోతే కూర్గ్ లాంగ్వేజ్ కన్నడలో చెప్పినట్టుంది, నువ్వు తెలుగులో చెప్పినా. కూర్గ్ కోడ్ లాంగ్వేజ్.
ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇది కిచెన్ అనమాట. సెపరేట్గా మనం కుక్ చేసుకోవడానికి అవ్వదు. మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు కుక్ చేస్తారనమాట. అది కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీకు పెద్దగా ఒక 10 ఎన్నో ఇవేమి ఉండవు. మహా అయితే ఒక 3 or 4 ఉంటాయి అనమాట ఫామ్ హౌసెస్ స్టేకి. అండ్ ఫ్రెండ్స్తో రావడానికి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అంటే కంప్లీట్గా మీరు నేచర్ని ఎంజాయ్ చేయాలి. అండ్ ఆల్సో అసలు గోల ఏం ఉండకూడదు. చాలా పీస్ఫుల్గా మీ టైంని మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ అనమాట. నేను ఇదేం కొలాబరేషన్ లాగా ప్రమోట్ చేయట్లేదు. వచ్చాను, నచ్చింది, చెప్తున్నాను అంతే. అండ్ ఇక్కడ వాళ్ళు మసాలా ఆమ్లెట్ ఒకటి ఆర్డర్ చేస్తే అది చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు సర్టెన్ బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడియప్పము, వెజిటబుల్ స్టూ, కోకోనట్ మిల్క్ అనమాట. సో అది అయ్యేలోపు ఇది బ్రేక్ఫాస్ట్ తింటున్నారనమాట తను ప్రవీణ్. అండ్ నార్మల్ కాన్ఫ్లెక్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అండ్ ఇక్కడ నా కిచెన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవడానికి టేబుల్ ఉంది, కపుల్ కూర్చోవడానికి టేబుల్ ఉంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అంటే 4-3 కూర్చోవడానికి టేబుల్ ఉంది. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ ఉందన్నమాట. నాకు అది బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు క్యారమ్స్ ఆడుకోవచ్చు. మీరు ఆల్కహాల్ తాగాలనుకుంటే ఆల్కహాల్ కూడా మీరు తెచ్చుకొని మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. చాలా వరకు ఆల్కహాల్ కొన్ని రెస్టారెంట్స్ కొన్ని హోటల్స్ అలౌ చేయవు కదా. ఇక్కడ మీరు ఆల్కహాల్ కూడా తెచ్చుకొని మీరు తీసుకోవచ్చు. నేను అబ్జర్వ్ చేసింది అయితే అంటే నిన్న నేను కేక్ కట్ చేయడానికి మేము ఇటు సైడ్ వచ్చినప్పుడు డిన్నర్ చేయడానికి వచ్చినప్పుడు ఒక కపుల్ తాగుతున్నారనమాట, ఆల్కహాల్ తీసుకుంటున్నారనమాట. అందుకని నాకు తెలిసింది. అండ్ దాని తర్వాత ఇక్కడ బార్బిక్యూ ఉంది, ఉయ్యాలు ఉంది, అండ్ ఆల్సో బార్ కౌంటర్ ఉంది. అన్నీ కూడా ఉన్నాయి ఈ కిచెన్లో, అన్నీ ఉన్నాయి. అండ్ ఇదే ఇడియప్పం అనమాట. ఇక్కడ నార్మల్ మనం దోశ, ఇడ్లీ అలా తింటాము. ఇక్కడ ఇడియప్పం చాలా కామన్ అనమాట. ఇడియప్పం విత్ వెజిటబుల్ స్టూ అండ్ ఆల్సో కోకోనట్ మిల్క్. నేనైతే ఆమ్లెట్ కొంచెం తిన్నాను అండ్ ఆల్సో కాన్ఫ్లెక్స్ తిన్నాను. అండ్ మాకు కొంచెం టైం ఉందని చెప్పేసి మేము ఇలాగ క్యారమ్స్ ఆడుతున్నాం అనమాట. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలిసి, ఎప్పుడో చిన్నప్పుడు ఆడాం క్యారమ్స్. ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి, యూనో కార్డ్స్ పెట్టారు. అండ్ ఆల్సో ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి. మీరు హ్యాపీగా ఇలా కూడా ఆడుకోవచ్చు. అండ్ గేమ్స్ కూడా చూసారా, 4 స్టూల్స్ అవి ఆ టేబుల్ మీద మాత్రమే పెట్టారు. చక్కగా ఎవరైనా స్టూల్ లాక్కొని కూర్చొని ఆడుకోవడానికి బాగుంటుంది కదా. సో ఈ కాన్సెప్ట్ వెనకదలు ఉంది, సోఫా ఉంది చూసారా. ఇలా ఒక్కొక్కలా కూర్చోడానికి కూడా ప్లేస్ ఉందన్నమాట. చక్కగా ఆ సర్టెన్ కేటగిరీ లాగా పెట్టారు. ఆ తర్వాత ఉయ్యాలో ఉంది, బార్బిక్యూ సెటప్ ఉంది. బార్బిక్యూ సెటప్ మనం కావాలంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మనం ఆ చార్జెస్ సెపరేట్ ఉంటాయన్నమాట. సో అది. అండ్ ఇప్పుడైతే మనము ఫ్రూట్స్ చూసేద్దాము ఏవేమి ఉన్నాయనేది. డిఫరెంట్గా ఉంది, క్యాక్టస్లో ఉంది కదా. ఫిష్ పాండ్, ఇంకా జీడిపళ్ళు తింటావా? ఒక పండుగ ఇది అరకులో దొరికేవి, అందుకే రెడ్డి మర్చిపోయావు. తినగల్లా లేదనుకుని తెలుసు మళ్ళీ దీన్ని. వాష్ చేసుకోలే ప్రవే. బాలేదా? స్వీట్ లేదు. ఇక్కడైతే మేము స్టార్ ఫ్రూట్ చూసాము, జీడిపళ్ళు ఉంటాయి చూసారా, జీడిపళ్ళు చూసాము, క్యాబేజ్ చూసాము. అన్నీ చాలా వరకు చాలా ఫ్రూట్స్ చూసాము. ప్రవీణ్ అయితే తను అరకులో ఉండేవాళ్ళు చిన్నప్పుడు, కొన్ని సంవత్సరాలు అరకులో ఉన్నారనమాట. మామయ్య గారికి అక్కడ జాబ్ ఉండే. సో అక్కడ తిన్నారట చాలా ఫ్రూట్స్, అవి ఇక్కడ కనిపించాయని చెప్పేసి. ఈ సీజన్కి చాలా మంచి ఫ్రూట్స్ ఇక్కడ పండుతాయి. అండ్ ఇదైతే నేను చిన్నప్పుడు తెగ తినేసేదాన్ని తెలుసా. చాలా మంచిగా జ్యూస్ వస్తుంది ఇందులోంచి. ఇది మీకు ఎంతమందికి తెలుసు, జీడిపండు అంటారు కదా. సో ఆ మెమరీస్ అన్నీ వస్తున్నాయి అనమాట నాకు. వాళ్ళని అడిగే మేము ప్లక్ చేస్తున్నాము, లేదంటే అంత ఈజీగా ప్లక్ చేయకూడదు అనమాట ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా. అండ్ ఇలాగా స్టార్ ఫ్రూట్ చూసాను. స్టార్ ఫ్రూట్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ జీడిపండు మాత్రం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో మెమొరబుల్గా తిన్నాం కదా. అండ్ ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా మనము చూసారా ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, అలాంటి ఫ్రూట్స్ అన్నీ కనబడ్డాయి అనమాట నాకు.
చూడడం అయితే అంటే ఆ పండించడం కానీ, లేకపోతే నిన్న నేను ఏదైతే కాఫీ ప్లాంటేషన్ చూపించానో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాఫీ ప్లాంటేషన్ అనేది. అండ్ ఒకరు అన్నారు, ఆయన హిందీలో చెప్తున్నారు, మీరు తెలుగులో చెప్పచ్చు కదా. ఆయన హిందీలో చెప్పి నేను తెలుగులో చెప్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకే నేను మధ్య మధ్యలో కొంచెం మాట్లాడుతూ ఉన్నాను ఆయనతోని, సో దట్ మీకు కొంచెం అర్థమవుతుందని. అండ్ ఇక్కడ చూసారా సీటింగ్ ఏరియా, ఇక్కడ ఒక రివర్లా ఉందన్నమాట, అక్కడ ఇలా సీటింగ్ అది పెట్టారు. అండ్ నాకు ఈ ప్లేస్ కూడా బాగా నచ్చింది. మనం నైట్ టైం వస్తే ఇక్కడ ఒక దెయ్యం సెటప్ లా ఉంటుంది అనమాట, అంత సైలెంట్గా ఉంది, బాగా నచ్చింది నాకైతే. ఇది ఆ రిసార్ట్లో భాగమే, కొంచెం ముందుకు నడవాలన్నమాట. మొత్తం ఇదంతా పెద్ద ప్లేస్. అండ్ ఇక్కడైతే కొంచెం ఇది ఇద్దరు పడుకోవడానికి స్వింగ్ లాగా అనిపించింది నాకు. ఇక్కడ నేను ట్రై చేశాను మొన్న అయితే, అందు మీద పడుకున్నాను కదా, ఇందు మీద పడుకున్నా. ఇప్పుడు నేను ఇందుమే పడుకోవడానికి పడిన పాటలు చూడాలి, అసలు కిందకి వెళ్ళిపోతుంది, అది భయం అనమాట, అది ఊడిపోతుందా లేదా అని చెప్పేసి. మనం ఎంత ధైర్యంగానో కొన్ని ప్లేసెస్లో భయం వేస్తూ ఉంటుంది. సో ఇది ఇలా కొంచెం ట్రై చేశాను అంతే కాసేపు. తర్వాత ఇవన్నీ కూడా క్యాబేజ్ అనమాట, క్యాబేజ్ మళ్ళీను కొన్ని ఇంకా ఏదో చెప్పారు ప్రవీణ్ ఇక్కడ, క్యాబేజ్ కానీ, క్యారెట్, మళ్ళీ పొటాటోస్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఆ ప్లేస్ నుంచి. ఈ వీడియో నాకు మంచి మెమొరబుల్గా ఉండిపోతుంది, అన్ని వీడియోస్ చాలా మెమొరబుల్గా ఉండిపోతాయి. కాకపోతే మనం ఏదైనా రిసార్ట్ మనకి బాగా నచ్చి మనం అక్కడ బాగా ఇదయ్యామని అనుకుంటే మాత్రం ఇలాంటి వీడియోస్ వల్ల మాకు బాగా ప్లస్ ఉంటుంది అనమాట. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి వచ్చేసి నేను పేరు మర్చిపోయాను, మళ్ళీ గూగుల్ చేయాలి నేను. పేరు వచ్చేసి సమ్ గూస్బెర్రీ టైప్లోనే ఉంటాయి అన్నమాట, చాలా అంటే చాలా హెల్దీ. అండ్ ఇవికి మెయిన్ యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తాయి, మనకి ఇమ్యూనిటీ చాలా బాగా పెంచుతాయి అన్నమాట. ఫ్రూట్ వచ్చేసి డ్రై ఫ్రూట్, అవి నాకు పేరు సరిగ్గా ఐడియా రావట్లేదు, మీకు కనుక పేరు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అవి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట కేజీ. నిన్న కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను. యాక్చువల్గా ఆ ఫ్రూట్ నాకు అలవాటు ఉంది, అది నేను నుమాయిష్ మార్కెట్ జరుగుతుంది కదా మనకి హైదరాబాద్లో, అక్కడ కొనుక్కునేదాన్ని. మనకి నార్మల్గా కూడా దొరుకుతుంది కానీ అక్కడ ట్రై చేశాను. ఆ తర్వాత ఇప్పుడు కనబడినా కొనుక్కుంటాను, ఒక 100 grams అయినా సరే, కాస్ట్ కనుక ఎక్కువ ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ మనం ట్రై చేయాలి తెలుసా, ఇందులో ఏ బెనిఫిట్ ఉంటుందో తెలియదు కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ ట్రై చేయాలి మెయిన్. అండ్ డైట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ. ఇక్కడైతే దారిలో మేము లంచ్కి ఆగాము. లంచ్లోకి ప్రవీణ్ అయితే మీల్స్ తీసుకున్నారు, నేనైతే లెమన్ వాటర్ తీసుకున్నాను అంతే, ఇంకా అసలు ఇంకేం కూడా తినలేదు. ప్రవీణ్ అయితే ఇలాగా వెజ్ మీల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఫుడ్ అయితే సూపర్ ఉందంట. అండ్ ఇక్కడ మేము వాయనాడ్ వచ్చేసాము, ఆల్మోస్ట్ 6 hours జర్నీ చేసి వాయనాడ్ వచ్చాము తెలుసా. వాయనాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఇక్కడ ఒక టూరిజం స్పాట్ ఉందన్నమాట, బాన్సురా డ్యామ్ అని చెప్పేసి, అక్కడికి వచ్చి ఆగాము. బాన్సురా సాగర్ డ్యామ్ ఏషియా 2nd largest డ్యామ్ అనమాట. ఇక్కడికి వచ్చాము, బట్ పైకి వెళ్ళాము కానీ నేను షూట్ చేయలేదు, ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల నేను షూట్ చేయలేకపోయాను అనమాట. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, ఇంకా మేము అంత జర్నీ చేసిన తర్వాత ఇంకేం యాక్టివిటీస్ చేస్తాం చెప్పండి, అందువల్ల ఇంకా యాక్టివిటీస్ ఏం చేయలేదు. మాకు ఎంత తొందర, మా ఇద్దరు బాధ మా హెయిర్ గురించి, ఇద్దరు హెయిర్లు కూడా అస్సలు బాగాలేవు అనమాట, చాలా పాడైపోతున్నాయి హెయిర్స్, ఇద్దరివి కూడా హెయిర్ ఫాల్ అయిపోతున్నాయి విపరీతంగా, సూపర్ డ్రై అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ అసలు మిస్ అవ్వద్దు. ఐ లవ్ వైనాడ్, ఐ లవ్ కూర్గ్ కానీ ఇలాంటి ప్లేసెస్ అసలు మిస్ అవ్వద్దు, ఇవి కూడా మంచి మెమరబుల్గా ఉండిపోతాయి. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన కాన్సెప్ట్ అయితే ఇది. నేను సీరియస్లీ ఇవి ఎంత తేడాగా తిన్నానంటే నాకు మోషన్స్ అయిపోయాయి అనమాట, అంత తేడాగా తిన్నాను. ఇక్కడ చాలా డిఫరెంట్ స్టఫ్ దొరుకుతుంది అనమాట, ఇలా ఊరబెట్టిన ఆవకాయలు, మళ్ళీను హనీ, అదేంటి పచ్చళ్ళలో కలిపినవి, ఇవన్నీ చాలా డిఫరెంట్ స్టఫ్, చట్పటా స్టఫ్ చాలా దొరుకుతున్నాయి అనమాట. వెల్లుల్లి, మళ్ళీ చిన్న ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు, మామిడికాయలు బోల్డ్ అని దొరుకుతున్నాయి అనమాట. నేను ఇవన్నీ చిన్న డబ్బాలు కూడా కొనుక్కున్నాను రిటర్న్ వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ కాఫీ, స్పైసెస్, డార్క్ చాక్లెట్స్, ఇవన్నీ కూడా ఎక్కువ దొరుకుతాయి. అండ్ మరి ఎలాగా ఇవి హనీలో అవి ఎలా తింటారో తెలియదు కానీ నేను ఊరబెట్టిన మాత్రం బాగా కొనుక్కున్నాను. అస్సలు ఆగరా అనమాట, నేను అసలు ఊరబెట్టిన కొనుక్కోవడం జర్నీలో తినేసరికి నాకు కొంచెం తేడా కొట్టేసింది.
సో అండ్ ఇక్కడ నాకు కేరళలో మెయిన్ ఇంకో బాగా నచ్చినవి ఏంటంటే హౌసెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. హౌసెస్ కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్లైమేట్కి ఆ హౌసెస్ చూస్తుంటే ఇంకా హౌస్లో ఉండిపోవచ్చు, ఇలాంటి ఇల్లు ఒకటి ఉంటే చాలు ఉండిపోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగా కడతారు ఇక్కడ ఇల్లులు. సేమ్ అదే ఇల్లు మనం హైదరాబాద్లో కానీ మనకు వైజాగ్ సైడ్ కట్టుకుంటే మాత్రం పెద్దగా సెట్ కాదు. అండ్ ఇక్కడ అన్నీ కూడా మరేమో రోడ్డు పైకి వచ్చిందో తెలీదు ఏంటో తెలీదు, అన్ని కొంచెం డౌన్లో ఉంటాయి అనమాట. ఇటు సైడ్ వాయనాడ్ సైడ్ అయితే ఇలా కనిపిస్తుంది, కానీ మీకు అవతల సైడ్ అంటే మున్నార్ కేరళ అటు సైడ్ అయితే మీకు అలిపి సైడ్ అయితే మీకు హైట్లోనే ఉంటాయి ఇల్లులన్నీ కూడా. లాస్ట్ టైం మేము 10 years బ్యాక్ అయితే అలిపి సైడ్ వెళ్ళాం, బోట్ హౌస్ అది తీసుకున్నాము. ఈసారి మేము ఇటు సైడ్ వాయనాడ్ కేరళ సైడ్ వచ్చామన్నమాట. అండ్ ఇంకొకటి తెలుసా, నేను ఇక్కడ వాయనాడ్లో షాపింగ్ కూడా చేశాను. షాపింగ్ అంటే ఒక డ్రెస్ కొనుక్కున్నాను అనమాట, అది నేను మీకు రేపు చూపిస్తా. యాక్చువల్గా ఈ సిల్వర్ ప్లే బటన్ ఉంది కదా, సిల్వర్ ప్లే బటన్ ఆదియోగి విగ్రహం దగ్గర ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్లోని నేను అనుకున్నాను. సడన్గా సెట్ అయ్యి నేను అలాగా డ్రెస్ కూడా తీసుకున్నాను. చాలా వియర్డ్గా కూడా అనిపించింది, ఏంటి షాపింగ్ అన్నట్టు అనిపించింది అనమాట. అంటే బయటకు వచ్చి డ్రెస్ ట్రై చేసి తీసుకోవడం అనేది. తర్వాత మేమైతే వాయనాడ్లో హోటల్ రెగాలియా ఇన్ బుక్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనం హోటల్ రూమ్ ఎలా ఉందని చూసేద్దాము. తర్వాత రోజు నుంచి ఇంక ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళేది చెప్పాను కదా, నాకు కొంచెం స్టమక్ అప్సెట్ అయిందని. అందుకే అస్సలు చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ ఉసిరికాయల దగ్గర మామిడికాయల దగ్గర అస్సలు నేను చాలా కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాను కానీ చేసుకోలేకపోయాను. అందువల్ల ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు బయటికి. ఈవినింగ్ వచ్చేసాం, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇక్కడ చాలా తొందరగా క్లోజ్ అయిపోతాయి అన్నీ కూడా. 7-8 అయ్యేసరికి రెస్టారెంట్స్ హోటల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ హోటల్ కూడా బాగానే ఉంది, రూమ్ ఇచ్చారు కానీ ఇది మేము చేంజ్ చేసుకున్నాము, మాకు అంతగా నచ్చలేదని చెప్పేసి. సో ఇది ఈరోజు వీడియో అయితే ఓన్లీ ట్రావెలింగ్ వీడియో. రేపైతే నేను ఫుల్ సైట్ సీయింగ్ మొత్తం చూపిస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో వీడియోలో రెగ్యులర్గా చూడండి ప్లీజ్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మేము ఇంకో రూమ్ చేంజ్ చేసుకున్నాం అన్నాం కదా, వేరే రూమ్ చేంజ్ చేసుకున్నాం. కొంచెం ఏదైనా వ్యూ ఉన్నది ఇవ్వండి అని అడిగితే ఆ వ్యూ ఉన్నది తీసుకున్నాం అనమాట. అండ్ రెగాలియా ఇన్ అనమాట మేము తీసుకున్నది అయితే వాయనాడ్లో. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.